నా హృదయపూర్వక వందనాలు. ప్రభువు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 8వ వాక్యాన్ని నేను చదువుతాను. బైబిల్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూడండి. 30వ అధ్యాయము 8వ వచనం. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. 9వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫలము విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లింప చేయును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వచ్చిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడ నీకు వందనాలు. వాక్యము నీది, మాట్లాడేవారు మీరు నాయనా. సిలువు చాటు నీ దాసును నన్ను మరుగుపరచండి. నాకేది అవసరమో, నీ ప్రజలకి ఏది అవసరమో మీరు ఎరిగి ఉన్న దేవుడు నాయన. తలంపులు ఊహ మా జీవితాల్లో పుట్టక మునిపే మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నానని నీ వాక్యములో మీరు సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రాలు. అల్పులమయ్యా, అయోగ్యులము నాయన. నీ పాద సన్నిధిలో నిలిచి ఉండడానికి కూడా అర్హులము కాదు నాయన. కృపతో దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చదివబడినటువంటి లేఖనాల నుండి మాతో కొద్ది నిమిషాలు మీరు మాట్లాడి కేవలం నీ ఘనమైన నామానికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకొనమని వినగల చెవిని, అంగీకరించగల మనస్సును అనుగ్రహించండి. వినివారందరికీ మేలు కలుగునట్లుగా కృపను మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు, గాయపడిన తన కరములు చాపి రమ్మనుచున్నాడు. పాడాలి. గాయపడిన తన కరములు చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిత్తునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిత్తునని గ్రహించి నీవు యేసుని నమ్మిన హద్దులేని నింపు పొందెదవు. గ్రహించి నీవు యేసుని నమ్మిన హద్దులేని నింపు పొందెదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, గాయపడిన తన కరములు చాపి రమ్మనుచున్నాడు. గాయపడిన తన కరములు చాపి రమ్మనుచున్నాడు. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చదవబడిన దేవుని వాక్యములో ఈ దినం మన ధ్యానాంశం ఏంటి అంటే దేవుని యొద్దకు తిరిగి రావడం. ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి. మన కుటుంబస్తులు ఎవరైనా ఓ ప్రాంతానికి వెళితే, ఏదైనా పని మీద పలానా రోజు వస్తాను అని చెప్తే వాళ్ళు వచ్చేదాకా మనం ఏం చేస్తాం? వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. జీవము కలిగినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు ఈ మాట. మీరు యెహోవా తట్టు తిరగండి, ఆయన మాటను మీరు వినండి. ఆయన మాటను మీరు విని ఆయన తట్టు మీరు తిరిగి వస్తే, మరలా మీరు తిరిగి దేవుని దగ్గరకు వస్తే మీ బ్రతుకులు బాగుపడతాయి, మీ జీవితాలు బాగుపడతాయి. మీ జీవితాల్లో ఉన్న ప్రతి లోటు, ప్రతి కొరత పూడ్చబడుతుంది అని భక్తుడు, దైవజనుడైన భూమి మీదనున్న మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుని వలన సాక్ష్యం పొందిన
దైవజనుడైన మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. ద్వితీయోపదేశ కాండము అంటే మరొకసారి దేవుడు తన ప్రజలతో మాట్లాడడం. ఒకసారి మాట్లాడాడు, వారు విననేరుకున్నట్లుగా వారు ఏమైపోయారు అంటే వింటున్నారు కానీ దాన్ని పాటించే క్రమం వారి జీవితంలో లేదు. వింటున్నారు కానీ దేవుని మాటలు పెడచెవిన పెట్టి వారి ఇష్టం వచ్చినటువంటి రీతిలో వారు తిరిగి మరలా వెళ్ళిపోతున్నారు. దేవుని వాక్యములు అపోస్తున్నటువంటి పౌలు గారు రాస్తూ సువార్తల్లో కూడా రాస్తూ ఒక మాట అంటాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, పంది తిరిగి బురదలో పొరులాడినట్లుగా అందరూ కాదు కానీ కొందరంట మరలా తిరిగి లోకపు ఆశలలోకి వెళ్ళిపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషులను మోసము చేయొచ్చేమో కానీ నిన్ను చూస్తున్న దేవుణ్ణి మోసం చేయలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనస్సాక్షిని మోసగించుకోవచ్చేమో కానీ నిన్ను చూస్తున్న దేవుని మోసం చేయలేవు. జాగ్రత్త. ఓ దైవజనుడిగా దేవుని వాక్యాన్ని బట్టి ఏమి జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు మేము దేవుణ్ణి మోసం చేసేస్తున్నాం, మాకు ఇబ్బంది ఏమి లేదులే, మరొకసారి ఆయన మాట్లాడినప్పుడు చూద్దాములు అన్నట్లుగా వారు తమ యొక్క వ్యక్తిగత జీవితాల్లో అలాగున కొనసాగింపు చేసి వెళ్ళిపోతున్నారు. అందుకే మరలా మోసే ద్వారా రెండవసారి ఉపదేశముగా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చదువుదాం దేవుని వాక్యములో 30వ అధ్యాయంలో 8వ వాక్యాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలనన్నిటినీ గైకొనుచుందువు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు తిరిగి రావాలి. ఎక్కడికి రావాలి చెప్పాలి. ఎక్కడికి రావాలంట? మరలా తిరిగి దేవుని యొద్దకు రావాలి. దేవుని వాక్యములో జకర్యా గ్రంథం 1వ అధ్యాయం, జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, నీవు యెహోవా తట్టు తిరిగిన ఎడల ఆయన మీ తట్టు తిరుగుతాడు అన్నాడు. ఎవరు తట్టు తిరగాలంటే ఇప్పుడు మనం తిరిగి రమ్మని ఎందుకు పిలుస్తున్నాడు అంటే, తిరిగి రమ్మని దేవుడు పిలవడానికి కారణం ఏంటంటే, మీరు ఇప్పటి వరకు దేని తట్టు తిరిగారో నాకు అనవసరం, ఇప్పటి వరకు దేన్ని ఆధారం చేసుకున్నారో నాకు తెలియదు, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ తిరిగారో నాకు తెలియదు, ఇప్పటి వరకు మీ ప్రయాస ఏదేది పడ్డారో నాకు తెలియదు, కానీ మీరు ఇక మీదట ఏం చేయాలి అంటే నా తట్టు మీరు తిరిగితే మీ తట్టు నేను తిరుగుతాను అంటున్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామహింపడదాం. హల్లెలూయా. దేవుని ప్రజలతో ప్రభువు మాట్లాడుతున్న మాట ఇదే మాటను మనకు జ్ఞాపకం చేస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మానవుడు ఆశీర్వాదం కొరకు మానవుడు ఏదో చేయాలని తపన ఆరాటముతో మానవుడు పడుతున్న ప్రయాస భూమి మీద అంతా ఇంత కాదు, ఎంత ప్రయాసపడుతున్నాడో మరి దేవుని వాక్యములో పోయిన వారములో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అక్కడకు రాని దాని కోసం, ఆహారము కాని దాని కోసం, ప్రయోజనము కలగని దాని కోసం, నీకు మనస్సు నెమ్మదిని కలుగు చేయదాని కోసం, నీకు ఉపయోగపడని దాని కోసం ప్రయాసపడుతున్నావు, కానీ ఉపయోగపడే ప్రయోజనకరమైన దానికోసం, నిన్ను మార్చగలిగిన దానికోసం, నీ జీవితాన్ని బాగు చేయగలిగిన దానికోసం ఈరోజు మానవుడు ప్రయాసపడడం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యము ద్వారా, ప్రవక్తల ద్వారా, దైవజనుల ద్వారా దేవుని పిల్లలమైన నీతో నాతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నీ ప్రయాసపడింది చాలు, నీ ప్రయాసను మానుకొని ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా అంటే ఒక జాతిని పిలవలేదు, ఒక కులాన్ని పిలవలేదు, ఒక తెగవారిని పిలవలేదు, అందరినీ పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడ వేగమే, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నీ ప్రయాస
ప్రయాస నువ్వు పడింది చాలు. నీ ప్రయాస ఏదో దేనికోసము నీవు ఆశించి అనగారిపోయింది, నష్టపడింది, పాడైపోయిన నీ జీవితం చాలు. ప్రయాస పడినా దాని వలన ఉపయోగం లేని దాని కొరకు నీవు ప్రయాసపడ్డావు గనుక ఇప్పుడు తిరిగి వస్తే, ఇప్పుడు నా దగ్గరకు వస్తే, ఇప్పుడు నా తట్టు నీవు చూడగలిగితే నేను నీ తట్టు చూస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇర్మియా ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం, ఇర్మియా ప్రవచన గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనంలో కూడా చక్కని మాట అక్కడ రాస్తూ ఉంటాడు. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, గుర్రములు యుద్ధ రంగమునకు పరిగెత్తుచున్న రీతిలో అన్నాడు. ఎట్లాగంట, యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రాలు నిదానంగా వెళ్తే యుద్ధం చేస్తాయా? చేయలేవు. వాటి పైన ఉన్న వాళ్ళు పడిపోతారు. వెనకొచ్చే స్పీడ్కి వచ్చే గుర్రం వీడిని చంపిద్ది, వాడి పైన ఉన్న వాడిని కూడా చంపేసింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకని గుర్రములు యుద్ధ రంగమునకు పరిగెత్తుచున్న రీతిగా ప్రతివాడు తనకిష్టమైన మార్గములో, ప్రతివాడు తన స్వకీయమైనటువంటి ఆలోచన, ప్రతివాడు తన ఇచ్ఛకు వచ్చినట్లుగా, ప్రతివాడు తన తలంపుకు వచ్చినట్లుగా, తన ఇష్టం వచ్చినట్లుగా తిరిగి నష్టమును తెచ్చుకుంటున్నారు అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే నీ ఇష్టం వచ్చినట్టు నీవు నడవడానికి కాదు. ఒకప్పుడు మనం రక్షించమన్నప్పుడు అప్పుడు మన ఇష్టం. ఎప్పుడు చెప్పాలి గట్టిగా? ఎప్పుడంట మన ఇష్టం? నా ఇష్టం ఎప్పుడు? రక్షించబడక ముందు. నీ ఇష్టం ఎప్పుడు? రక్షించబడక ముందు. యేసు రక్తము చేత కడగబడి విమోచించబడి దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా నీవు రక్షించబడిన తర్వాత నీ ఇష్టం చెల్లదిక. దేవునికి మహిమ కలుగును గాక. నా ఇష్టం వచ్చినట్టుగా నేనుంటాను, నా ఇష్టం, నా బ్రతుకు, నా జీవితం, నా ప్రయాస ఏంటో నాకు తెలుసు, నా వేదన ఏంటో నాకు తెలుసు, నా బాధ ఏంటో నాకు తెలుసు అని నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే నిశ్చయముగా కష్టాలు అయిపోతాం. కనుక రక్షించబడక ముందు వేరు, రక్షణ పొందిన తరువాత జీవితం వేరు. నీవు రక్షించబడిన తరువాత దేవుని ఉద్దేశంలో నడవాలి. నీవు రక్షించబడిన తర్వాత ఆయనకి ఇష్టమైన మార్గంలో నీవు నడవాలి. దేవునికి ఇష్టమైన తర్వాత నా ఇష్టం వచ్చినట్టుగా నేను తిరుగుతాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను నడుస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్ళిపోతాను అంటే అది కుదరదు. దేవుడు మెచ్చే పని కాదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకని ఇర్మియా ద్వారా తన ప్రజలతో ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ప్రతి వాడును తనకిష్టమైనట్లుగా తిరుగుతున్నాడు అన్నాడు. అయితే మనం దేవుని పిల్లలుగా మనకిష్టం వచ్చినట్లు తిరగకుందుముగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి ఇష్టం వచ్చినట్టు తిరగాలి? దేవునికి నచ్చినట్టు ఉండాలి, దేవునికి ఇష్టం వచ్చినట్లుగా నడవాలి, దేవునికి ప్రియమైన వారిగా మనము నడుచుకునే కృపను దేవుడు అనుగ్రహించాలి. ఎందుకు దేవుడు నీవు తిరిగి వచ్చి యెహోవా మాట నీ విను అని గట్టిగా మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, హోషేయ ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం, హోషేయ ప్రవచన పుస్తకం 14వ అధ్యాయము మొట్టమొదటి 2 వచనాల్లో మనం చూస్తే అక్కడ మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడో చెప్తున్నాడు. ఇశ్రాయేలు, నీవు నీ పాపము వలన కూలిపోయావు, ఇప్పుడు నీవు నా తట్టు తిరగాలి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరితో మాట్లాడుతున్నాడు? గట్టిగా చెప్పాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నారు. ఎవరు ఇశ్రాయేలు? యెహోవా చేత రక్షించబడిన వాడు, దైవీకమైన కాపుదల కలిగిన వారు, దేవుని వలనైన రక్షణ సంపాదించుకున్నవారు, భాగ్యవంతులుగా దేవుని చేత ఎంచబడిన వారు. పాపకూపములో నుండి నన్ను లేవదీసి నాకు రక్షణ ఇచ్చావయ్యా. పాపకూపములో నుండి నన్ను లేవదీసి నాకు రక్షణ ఇచ్చావయ్యా. నా కన్నీరు తుడచి నా వేదన తీర్చి, నా కన్నీరు తుడచి నా వేదన తీర్చి నన్ను నీ బిడ్డగా మార్చుకున్నావయ్యా. నన్ను నీ బిడ్డగా మార్చుకున్నావయ్యా. మంచి సమరయుడుగా నా యేసు నన్ను వెదకి వచ్చావయ్యా. నా యేసు రక్షకుడు, నా యేసు రక్షకుడు, నా క్రీస్తు అభిషక్తుడు, నా క్రీస్తు అభిషక్తుడు.
మంచి సమరయుడుగా నా యేసు నన్ను వెదకి వచ్చావయ్యా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఒకప్పుడు పాపకుంభములో ఉన్నా, ఒకప్పుడు జిగట ఊబిలో ఉన్నా, ఒకప్పుడు పాతాళానికి దగ్గరగా ఉన్నా, ఒకప్పుడు నరకానికి దగ్గరగా ఉన్నా, అలాంటి మనలను ప్రభు ఏం చేశాడు అంటే ఆయన వాక్కును పంపించి ఆయన వాక్కు ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు. గట్టిగా చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములో 145వ కీర్తన 15వ వాక్యములు మీరు చదివితే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అన్నాడు. ఎవరిని పంపాడంట? వాక్యాన్ని పంపాడు. నీవు బాగుపడాలని నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు తిరుగుతుంటే, నీ ఇష్టం వచ్చిన నడకలో నీవు నడుస్తుంటే, దేవుని చిత్తాన్ని వదిలిపెట్టి నీ ఇష్టం వచ్చిన నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే నువ్వు పాడైపోతావని, నువ్వు నశించిపోతావని, నువ్వు శాపగ్రస్తుడిగా మార్చబడకూడదని నా దేవుడు ఏం చేశారంటే వాక్యమును నీ కొరకు పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుని వాక్యములో ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 12, 13, 14 వచనాలు మీరు చదివితే ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మన మధ్యలో నివసించాడు. వాక్యమై ఉన్న యేసయ్యకి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాక్యము రాకపోతే, దేవుని మాట నీలో కదిలించకపోతే, దేవుడి వాక్యమై ఉన్న యేసయ్య మన జీవితాల్లో ఆయన మాటను గనక పంపకపోతే నేను సజీవుడిగా ఉండేవాడిని కాదు. ఇక్కడ కూర్చున్న మనం ఎవరి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడడానికి అవకాశం ఉండేది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు కృపా సత్య సంపూర్ణుడు. ఆశీర్వాదానికి వారసులవడానికి మన పిలిచిన దేవుడు, ఎన్నుకున్న దేవుడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఆయన తన మాటను పంపి అంటున్నాడు, నీవు తిరిగి మరలా నా దగ్గరికి రా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు తిరిగి నా దగ్గరికి రా. ఇశ్రాయేలు ఇశ్రాయేలు అని ప్రభు బాధతో వేదనతో మాట్లాడుతున్నాడు. నీవు నీ పాపం వలన కూలిపోయావు, నీవు పాడైపోతున్నావు, నీవు పతనమైపోతున్నావు. పేరుకు మాత్రం ఇశ్రాయేలుగా నీవు ఉన్నావు కానీ రక్షణ పొందినటువంటి ఆ సుగుణాలు నీలో కనబడడం లేదేమో. పేరుకు మాత్రం రక్షించబడ్డాలని నీవు అనుకుంటున్నావు కానీ ఆ పేరుకు తగిన ఆత్మీయ జీవితం నీకు లేదేమో. అందుకని ప్రభు హోషేయ గ్రంథములో 14వ అధ్యాయం మొట్టమొదటి వాక్యము ద్వారా మాట్లాడుతూ అడుగుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు నీవు నీ పాపము వలన కూలిపోయావయ్యా. ఇప్పుడైనా మించిపోయిందేమి లేదు, ఇప్పుడైనా ఆగిపోయిందేమి లేదు, నీవు నా తట్టు తిరుగు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ప్రభు తట్టు తిరిగితే, ఈ రోజుల్లో మనుషులు యథార్థం వైపు తిరగట్లేదు, సత్యము వైపు తిరగట్లేదు, జీవము కలిగిన దేవుని వైపు తిరగట్లేదు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి లేఖ రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి ఎవరైనా. 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఓ శ్రేష్టమైన మాట అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుమా. సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎప్పుడో రాశాడు ఈ మాట. ఇప్పుడు ఎలాగుంది కాలం? సత్యము చెబుతామయ్యా, యథార్థంగా నడవండి, మంచి మార్గంలో నడవండి, దేవుని వైపు తిరగండి, జీవితాలు ఎందుకు నాశనం చేసుకుంటున్నారని నా బోటి దైవజనులు ప్రేమతో హెచ్చరిస్తూ పిలుస్తున్నా మాకు తెలీదా ఏంది సత్యం? మా ఇష్టం వచ్చినట్టు మేముంటాం కానీ నీ ఇష్టం వచ్చినట్లు, దేవుని ఇష్టం వచ్చినట్లు మేమెందుకు ఉంటామని సత్యము దాని కొరకు, సత్యము కాని దాని కొరకు సత్యమునకు చెవి యొక్కక ఏం చేస్తున్నారంట? కల్పన కథల వైపు పరిగెత్తుతున్నారంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే అసత్యమైన దాని కొరకు ఇంపార్టెంట్ ఇస్తున్నారు, సత్యమై ఉన్న దేవునికి ఏమి ఇవ్వట్లేదు, ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. కనుక మనం అలా ఉండకూడదని ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకునిగా ఈ మాటలు మీకు జ్ఞాపకంలోకి తీసుకురావడానికి ఆశిస్తున్నాను. కల్పన కథల వైపు తిరిగితే కల్పన ఎప్పుడైనా ఎలాగుంటుంది చెప్పరామ్మా? కల్పితాలు ఎప్పుడైనా ఎలాగుంటాయి? అదుగదు గెలిచాడంట, అక్కడంట ఇక్కడంట, అటు తిరిగి ఇటు తిరిగి పొడు రాళ్ళు కొట్టుకోవడం తప్ప దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా సత్యమే నిలిచి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనే మార్గం చెప్పాలి, నేనే సత్యం, నేనే
జీవం అన్నాడు. ఒకవేళ ఓ గొప్ప దైవజనుడు ప్రభు వాడుకొని ప్రవచనము చెప్పించిన, ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్న, అద్భుత కార్యాలు చేస్తున్న, ఒకవేళ చచ్చిన వాడిని బ్రతికిస్తున్నటువంటి ఆ సామర్థ్యత ఒక దైవజనుడికి ఇచ్చిన, అవి కేవలం ప్రభువు దగ్గరకు రావడానికే తప్ప పరలోక రాజ్యానికి అవి తీసుకెళ్ళవో. ఈ మాట నచ్చితే నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు చాలామంది ఎవరు ప్రవక్తలు ఉన్నారని ప్రవక్తల దగ్గరికి పరిగెత్తుతున్నారు. ఈరోజు దయ్యాలదలు కొట్టేవాళ్ళు ఎవరు ఉన్నారని ఆడగ పరిగెత్తుతున్నారు. ఈరోజు చాలామంది అక్కడికి వెళ్తే అద్భుతము జరిగిద్దంట. నువ్వు నిలబడిన చోట నమ్మకంగా ఉంటే, నీ సొంత ఇంట్లో యథార్థమైన భక్తి జీవితాన్ని నీవు చేస్తూ ఉంటే, అక్కడ చేస్తున్న దేవుడు నీ ఇంటిలో కూడా కార్యము చేయడా అంటే చేస్తాడు. కానీ నీకేం లేదంటే విశ్వాసం లేదు. మనిషి పైన ఉన్న విశ్వాసం, దైవజనుడి పైన ఉన్న విశ్వాసం, జీవము కలిగిన నీ కొరకు ప్రాణము పెట్టి రక్షించిన నీ దేవుని పైన లేదు నీకు నమ్మకం. అందుకనే ప్రభువు నీ జీవితంలో అద్భుతం చేయలేకపోతున్నాడు. అందుకని ప్రభు అన్నాడు, కల్పనా కథల వైపు తిరిగి వచ్చే కాలం వచ్చింది. ఇప్పుడు నిజంగానే వచ్చిందా రాలేదా? ఏమా సత్యము చెబుతామంటే ఎవడైనా అంటున్నాడా? వింటలేదు. మంచిగా బ్రతకండి అంటే కోపం వస్తుంది జనానికి. దేవునికి మహిమ కలుగా చెప్పేవాళ్ళవయ్యా, మా మనిషి ఏందో మాకు తెలియదా, మా కుటుంబం ఏందో మాకు తెలియదా, మా పరిస్థితులు ఏంటో మాకు తెలియదా అన్నట్లుగా మాట్లాడుతున్నారే కానీ సత్యము చెబుతుంటే, నిజము చెబుతుంటే ఒప్పుకునేటువంటి ఆనవాళ్లు కనబడడం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు, సత్యమునకు చెవియొగ్గయ్యా, నువ్వు అసత్యానికి చెవియొగ్గబాక. కల్పన కథలు వినేటువంటి కాలం, వాటిని అనుసరించి పాడైపోయే కాలం ఒకటి వస్తూ ఉంది, దానికి దూరముగా నీవు బ్రతకాలి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యములో ద్వితీయోపదేశకాండ గ్రంథం 5వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండ గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, 5వ అధ్యాయము 3వ వచనం, యెహోవా యెహోవా 5వ అధ్యాయం 3వ వచనం చూడు, 3వ వచనం అదేనమ్మా. 33వ వచనం, క్షమించండి. కాబట్టి మీరు కుడికే గాని ఎడమైక గాని తిరుగక మీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనిపోవచ్చు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతుడగునట్లు మీ దేవుడని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు తిరగమంటున్నాడంటే ఊరకనే పని లేక తిరగమంటలా. నా వైపు రండి, మీ ప్రయాసను మానుకొని నా వైపు తిరగండి, నా తట్టు తిరగమని జీవము కలిగిన నా దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను పరలోక రాజ్యానికి ఆత్మస్వరూపిగా ఉండి సిద్ధపరుస్తున్న నా దేవుడు నిన్ను పిలవడానికి కారణం ఏంటి అంటే, నువ్వు జీవించాలి అనే ఆలోచన ఆయనకు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కొందరంట ప్రసంగి గ్రంథంలో ఉంది, కాలము రాకమునిపే చనిపోతున్నారంట. సంపూర్తిగా పూర్తి దినాలు వారు భూమి మీద బతకట్లేదు. కారణం ఏంటంటే వారు జీవించలేకపోవడానికి కారణం దేవుని తట్టు తిరగలేకపోవడమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా తట్టు తిరగాలి. ఎవరి తట్టు తిరగాలి? దేవుని వైపు తిరగాలంటే నీవు తిరిగి వస్తే, దేవుని దగ్గరకు నీ వస్తే, దేవుని కవిగుల్లోకి నీ వస్తే, దేవుని సన్నిధిలోకి నీ వస్తే, తిరిగి కనుక నీవు రాగలిగితే నీవు జీవించడమే కాదు, మేలు కలుగుతుంది, దీర్ఘాయుష్మంతుడు నిన్ను చేస్తాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి నీవు నడుస్తూ ఉంటే, ద్వితీయోపదేశకాండ గ్రంథం 28వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం నుండి 15వ వచనం వరకున్న ప్రతి ఆశీర్వాదాన్ని నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎప్పుడో తెలుసా? దేవుని వైపు తిరిగితే. ఎవరి వైపు తిరగాలి? మీ ఆయన వైపు తిరిగితే ఉపయోగం ఏమి లేదు, లేకపోతే నీ డబ్బు వైపు తిరిగితే ఉపయోగం లేదు. నేను మా ఆవిడ చెప్పినట్టే అంట, ఆవిడ వైపు తిరిగితే ఉపయోగం ఏముందో? దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది అంటారు, అందరూ మా బంధువులే కానీ వాళ్ళు మాత్రమే మమ్మల్ని బాగా చూస్తారు, అందుకని వాళ్ళ వైపే తిరుగుతాం. తిరుగు, దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు వాళ్ళ వైపే నమ్ముకొని వాళ్ళ వైపే తిరిగితే వాళ్ళే నిన్ను ముంచి వెళ్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నేనేమంటానంటే, ఆ తట్టు ఈ తట్టు వారి తట్టు వీరి తట్టు తిరిగింది చాలు. నీవెవరి వైపు తిరగాలంటే జీవము కలిగిన దేవుని వైపు తిరగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వైపు తిరిగి వస్తే, ఒకవేళ దేవుని వైపు నీవు తిరిగితే, ఒకవేళ ఆయన తట్టు నీవు తిరిగితే, తిరిగి వచ్చిన
కలిగిన వారికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటో త్వరగా కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుని వాక్యంలో ఆదికాండ గ్రంథం 8వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 8వ అధ్యాయము, ఆదికాండ గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. ఇప్పుడు మీరు ఇంక లేఖనాలు చదవబాకండి, నేను చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. 8వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు ఒక మాట అన్నాడు. భూమి మీద నరుల చెడుతనం ఎక్కువైపోయింది, వారి యొక్క ఊహ కేవలం చెడ్డదిగా కనపడిందంట. యెహోవా చూచినప్పుడు, ఎవరు చూశాడు? దేవుడు మనుషులను చూసినప్పుడు వారు కేవలం ఎలాగున్నారంటే పైకి భక్తి కలిగిన వారిగా ఉన్నారు, కానీ లోపల మాత్రం అంతా చెడిపోయి ఉందంట. ప్రైజ్ ది లార్డ్. నేనంటలే ఈ మాట దేవుని వాక్యంలో ఉంది. అంత చెడినిదిగా కనపడుతుంది. ఒక్కటైనా మంచి ఏమన్నా కనపడిద్దేమని మానవునిలో చూస్తే మంచి కనపట్లేదంట. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచి లేదు మన జీవితాల్లో. దేవుడు మానవుని చూసినప్పుడు కేవలం వారి తలంపు ఊహ కేవలం ఎలాగుందంటే చెడినదిగా ఉంది. అందుకని దేవుడు కోపం వచ్చింది. ఏమొచ్చిందంట? మన పిల్లలు మన మాట వినకపోతే ఏమొచ్చింది? బంగారు తండ్రి అని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటావా? కాదు. ఒకసారి చెప్పావు, 2 సార్లు చెప్పావు, ఇంకా ఇంట్లో అట్టాగున్నారనుకో ఏమొచ్చుద్ది? కోపం వచ్చింది. 2 తగిలిస్తావు, లేకపోతే పోరా నువ్వు అసలు నాకు బొట్టలేదు ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే జీవము కలిగిన దేవుడికి కూడా కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఆ తరము వారందరిలో పరిశీలన చేయగా, ఆ తరము వారందరినీ చూడగా, ఆ తరము వారిలో ఒకే ఒక కుటుంబము దేవునికి కనపడింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది ఎవరి కుటుంబం అంటే నోవాహు కుటుంబం. నోవాహు అనగా అర్థం ఏంటంటే నెమ్మది. నోవాహు అంటే అర్థం ఏంటి? నెమ్మది. నెమ్మది కలిగిన కుటుంబం కనపడింది. కంగారు కలిగిన కుటుంబం కాదు, టెన్షన్తో ఉండే కుటుంబం కాదు, వేదనలో ఉండే కుటుంబం కాదు, నెమ్మది కలిగిన కుటుంబం కనపడింది దేవునికి. ఇప్పుడు నెమ్మది కలిగిన కుటుంబం దగ్గరికి వెళ్ళి ప్రభు అంటున్నాడు, నేను జల ప్రళయాన్ని తీసుకొని రాబోతున్నాను. 40 దినాలు ప్రచండమైనటువంటి వర్షాన్ని నేను కురిపించబోతున్నాను. ఈ ప్రజల చెడుతనాన్ని బట్టి నాకు కోపం వచ్చింది. కాబట్టి నువ్వేం చేయాలంటే నీ మట్టుకు నువ్వు ఓడను సిద్ధపరచు, ప్రతి దానిలో జతగా ప్రతి దానిని ఎక్కించమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓడలు ఏడ కడతారు తల్లి? ఏడ కట్టాలి వాళ్ళు? ఇప్పుడు మనకు కూడా సముద్ర తీర మనం కోస్తా ప్రాంతం వాళ్ళం. మనం ఏ ప్రాంతం? రాయలసీమ తెలంగాణ ప్రాంతం కాదు మనది, కోస్తా ప్రాంతం. అంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కోస్తా ప్రాంత ప్రజలు అంటారు. ఇప్పుడు మనకి సముద్రం ఇటు వెళ్తే ఒక 3 కిలోమీటర్లు, ఇటు వెళ్తే ఒక 3 కిలోమీటర్లు, ఇటు వెళ్తే ఒక 10 కిలోమీటర్లు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక వాటర్ వెళ్ళాలన్నా, పొడుసుబాయిపాలెం వెళ్ళాలన్నా, కటారిపాలెం వెళ్ళాలన్నా ఇవన్నీ మనకు దగ్గరలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాలు. అయితే ఓడను ఎవరైనా నిర్మించాలి అంటే ఎక్కడ కట్టాలి? ఓడ సముద్ర తీర ప్రాంతంలో కట్టాలి. అయితే ఈయన ఎక్కడ కడుతున్నాడు? ఊరి నడిబొడ్డులో కడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కట్టమన్నట్లుగా 3 అంతస్తులు కట్టమన్నాడు, జతగా ఎక్కించమన్నాడు. ఈయన ఓడను కడుతూనే ఏం చేశాడో తెలుసా? ఓడను కడుతూనే 120 సంవత్సరాలు కట్టాడంట ఓడని. ఎన్ని సంవత్సరాలు? 1 రోజు 2 రోజులు కాదక్క. ఎన్ని రోజులు కట్టాడు? 120 సంవత్సరాలు కడుతూ ఏం చేశాడంటే సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. ఏటి ఒడ్డున నావ ఎదురు చూస్తున్నది, వెనుకాడకను మీరు రండి, ఆ నావ నడిపేది ఆసామి యేసయ్య, అడిగి రమ్మన్నాడులెండి. రక్తవర్ణము దాని పేరు రక్షణ నావ, నడిపేది రక్షకుడులెండి. వేచి ఉన్నది నావ ఇక ఉండదన్నాళ్ళు, వేచి ఉన్నది నావ
అడిగి రమ్మన్నాడు లెండి రండి, ఏటి ఒడ్డున నావ ఎదురు చూస్తున్నది, వెనుకాడకను మీరు రండి. పాడుతున్నాడు, అందరిని పిలుస్తున్నాడు, రండి, నశించిపోతారు, జలప్రళయం రాబోతుంది, 40 దినాలు వర్షం పడబోతుంది, అంతా నశించిపోతారు, రండి, ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించండి. 120 సంవత్సరాలు పిలిస్తే ఒక్కడుగా పోయిన ఒక్కడైనా మారు మనసు పొందలేదంట. దేవునికి మహిమ కలుగును గాక. అయితే జీవము కలిగిన దేవుని సన్నిధిలో దేవుడు చెప్పినట్లుగానే వర్షం ప్రారంభమైంది. మడిమలోతు వచ్చినాయి, మోకాళ్ళలోతు వచ్చినాయి, సువార్తాపల చెప్తూనే ఉన్నాడు. నడుములోతు వచ్చినాయి, సువార్తాపల చెప్తూనే ఉన్నాడు. మెడలోతు వచ్చింది, అయినా చెప్తున్నాడు సువార్త. రండిరా బాబు, చచ్చిపోతారా, ఎందుకురా నాయన, రండిరా బాబు, రండిరా బాబు అని పిలుస్తున్నా ఒక్కడు కూడా సువార్తను అంగీకరించలా. ఆ తరము వారిలో నోవాకు కుటుంబ సభ్యులు 8 మంది మాత్రమే ఓడలో ఎక్కారు, ప్రయాణము చేసి ఓడ కదిలి వెళ్ళిపోతూ ఉంది. ఊరి మధ్యలో కట్టాడు కదా, నీళ్లు ఎక్కువయ్యే కొంది ఈ ఓడ పైకి లెగుస్తూ ప్రయాణము చేయడం ప్రారంభం చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఓడ ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంది. దరిదాపుగా 40 దినాలు వర్షము పడితే భూమి మీద ఒక్క జంతువు బ్రతకలేదు, భూమి మీద పాకెడి పురుగు బ్రతకలేదు, భూమి మీద ఒక్క మానవుడు బ్రతకలేదు. కేవలం ఓడలో ఉన్నవి మాత్రమే రక్షించబడ్డాయి. కొట్టుగడ్డికి చెప్పడం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోకము దాని ఆశలు గతించిపోయే సమయం రాబోతుంది. నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు రాళ్లే, ఎప్పుడో వస్తాళ్లే, ఎప్పుడో చిద్దులో రాకడా, మా తాత ముత్తాతల కాలము నుంచి క్రీస్తు ప్రభువారు వస్తారు, ఆయన రాకడుంది, సిద్ధపరిచిన వారిని తీసుకొని వెళుతారని చెప్తున్నారని నీవు అనుకుంటున్నావేమో. నీవు అనుకొనని గడియలో యేసయ్య రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఊహించని గడియలో ప్రభు రాబోతున్నాడు. వచ్చినప్పుడు ఆనాడు జలప్రళయములో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఎలాగైతే అనాలోచనగా దేవుని పిల్లలుండి దేవుని వైపు తిరుగక నశించిపోయారో, ఈనాటి దినాల్లో కూడా దేవుని సువార్త దైవజనుడు చెప్తూ ఉన్న భారముతో, వేదనతో సంఘము ప్రార్థిస్తూ ఉన్న, నశించిపోతున్న ఆత్మల కొరకై భారాన్ని కలిగి సువార్త ప్రకటించబడుతూ ఉన్న అనేకులు ఎలాగున్నారంటే నాకు కాదు అన్నట్లుగానే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళిపోయింది వాడ, అరారాతు పర్వతం పైన ఆగిపోయింది. అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే ఒక కాకిని పంపించాడంట. దేని పంపించాడు? నీళ్లు ఆరిపోయినయో లేదో క్షేమ సమాచారాన్ని తీసుకొని రమ్మని పంపిస్తే, ఈ కాకిని పంపిస్తే కాకి ఏం చేసిందంటే వెళ్ళింది కానీ మరలా తిరిగి రాలా. వెళ్తానికి వెళ్ళింది, పాపం వదిలిపెట్టాడు నోవా గారు. వదిలిపెట్టంగానే వెళ్ళిపోయింది, కానీ ఓడలోనికి తిరిగి మరలా రాలేదు. అయితే నల్ల పావురాన్ని వదిలిపెట్టాడంట. ఏ పావురం? నల్లని పావురాన్ని వదిలిపెట్టాడు. కొద్దిసేపు తిరిగింది, భూమి మీద ఎక్కడ నిలబడడానికి కూడా అవకాశం లేదంటే నీళ్లు ఫుల్గా ఉన్నాయి, నిలబడడానికి దానికి తావు లేక వీటికన్నా ఓడే సేపు అనుకొని ఓడలోకి వచ్చింది. వాడలో నల్ల కాకి చూడమంటే ఈ లోకానికి, వాడలో నల్ల కాకి చూడమంటే ఈ లోకానికి, చూడ లోకపు రుచి వాడ మర్చిపోయాను కాకి, చూడ లోకపు రుచి వాడ మర్చిపోయాను కాకి, కాకిలాగా నీవుంటావా విశ్వాసి, పావురులాగా మళ్ళొస్తావా విశ్వాసి, కాకిలాగా నీవుంటావా విశ్వాసి, పావురులాగా మళ్ళొస్తావా విశ్వాసి. హల్లెలూయా. కాకి రాలేదు. 7 దినాలు అయిన తర్వాత మళ్ళా పంపించాడు. 3 ట్రిప్పులు పంపించాడు. వాక్యంలో చదవండి, 8వ అధ్యాయం మీరు చదివితే. ఒకసారి పంపించాడు, తిరిగి వచ్చేసింది, ఏమీ తేలేదు. మళ్ళా 7 దినాలు అయిన తర్వాత మళ్ళీ పంపించాడు, మరలా ఏం తేలేదు. ఇప్పుడు 3వసారి పంపించినప్పుడు ఒలీవ చెట్టు లేత చిగురు దాని ముక్కును తగిలించుకొని తీసుకొచ్చి ఇచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే జలప్రళయములో దేవుని యొద్దకు తిరిగి వచ్చినటువంటి ఈ నల్ల పావురము ఏమి కలుగు చేసిందంటే క్షేమముగా ఉందయ్యా, మీరు నివసించడానికి అవకాశం ఉంది, మీ దేవుని తట్టు మీరు తిరిగారు కనుక ఈ తరమంతా పాడైపోయినా, ఈ తరములో ఉన్న వారందరూ నశించిపోయినా, నోవా గారు కేవలం నీవు నీ కుటుంబం దేవుని తట్టు తిరుగుట వలన దేవుని వైపు మీరు ఉన్నారు కనుక, ఆయన తట్టు మీరు తిరిగారు కనుక క్షేమకరమైన సమాచారం అందించడానికి నన్ను నా దేవుడు వాడుకున్నాడయ్యా. మీరు భూమి మీద నివసించడానికి
ఎండిన నేల, ఆరిపోయిన నేల కలిగింది అని క్షేమ సమాచారాన్ని అందించింది పావురం. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. కనుక దేవుని సేవకునిగా వాక్యాన్ని బట్టి ఏం చెప్తున్నారు అంటే, ఆ తరము వారందరూ నశించిపోయినా కేవలం నోవాహు కుటుంబం దేవుని తట్టు తిరుగుట వలన, దేవుని యొద్దకు తిరిగి రావడం వలన, దేవుని వైపు చూడడం వలన, దేవుని ఆనుకోవడం వలన నోవాహు కుటుంబం మాత్రమే భూమి మీద రీక్రియేషన్ చేయడానికి. అప్పుడు వరకు దేవుడు ఆదాము దగ్గర నుంచి చేసిన సృష్టి అంతా ఏమైంది చెప్పడమ్మా? పాడైపోయింది. భూమి మీద ఏమీ లేవు, మొత్తం నాశనం అయిపోయినాయి. అయితే క్షేమ సమాచారాన్ని కలుగు చేయడానికి మరలా నోవాహు దేవుని సన్నిధిలో ప్రమాణము చేయించుకోవడానికి రెయిన్బో తెలుసా మీకు? అమ్మా ఏంటండి? ఆకాశంలో వర్షం వచ్చినప్పుడు, బాగా వరదలు వానలు వచ్చినప్పుడు, కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆకాశంలో 7 రంగులు కలిగినటువంటి ఓ అర్ధచంద్రాకారపు ఆకారము కనపడిద్ది. ఇది ఎవరితో చేసిన నిబంధన తెలుసా? నోవాహు దేవునితో నిబంధన చేసిన, అయ్యా మరి నేను ఇక మీదట ప్రపంచమంతటి నేను పాడు చేయను అని నీవు నా కంటానికి నాకు సూచనగా ఏమన్నా తెలియపరచంటే రెయిన్బోనిచ్చాడు దేవుడు ఆకాశంలో. కొద్దిగడ్డికి చెప్పడు, దేవునికి మహిమ కలుగును గాక. కనుక నేను ఇక భూమి మీద ఎక్కడ పాపం ఉంటే అక్కడ నశింపజేస్తాను, కానీ ప్రపంచమంతటినే నాశనము చేయను అని దేవుడు వాగ్దానం ఇచ్చి రెయిన్బోని పెట్టాడు, ఇంద్రధనస్సును పెట్టాడు ఆకాశంలో. కనుక నోవాహు కుటుంబం దేవుని తట్టు తిరగడం వలన అందరూ నశించిపోయారు. కానీ నోవాహుతో పాటు ఉన్న సకల జీవరాశులన్నీ, మృగాలు కానీ, జంతువులు కానీ, ప్రాకిడి పురుగులు కానీ, చేపలు కానీ సమస్తం ఏమైనాయి అంటే బ్రతికిపోయినాయి. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. మరొక సందర్భాన్ని దేవుని వాక్యంలో నుండి నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. దేవుని వాక్యములు ఆదికాండ గ్రంథం 16వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 16వ అధ్యాయము 16వ అధ్యాయంలో మరి మన జ్ఞాపకం చేసుకుంటే 4వ వచనం నుండి 9వ వచనం వరకు, అక్కడ మన 16వ అధ్యాయం అంతా మొదటి వచనం నుండి చదువుకోండి 9వ వచనం దాకా. అక్కడ చదివితే అబ్రహాము శారమ్మ కనపడతారు. ఎవరు కనపడతారు? అబ్రహాము శారమ్మ. వాళ్ళిద్దరికి పిల్లలు లేరు. ఇప్పుడు పిల్లలు లేకపోతే మరి శారా తొందరపాటు నిర్ణయం చేసింది. ఇక్కడ ఏ నిర్ణయం చేసింది? తొందరపాటు నిర్ణయం చేసి, అయ్యా నాకు ఎడుదరికి పిల్లలు పుడతలేదు కాబట్టి నా దాసి అయినటువంటి హాగరును నీ దగ్గరకు నేను పంపిస్తాను, నీ భార్యగా ఆమెను స్వీకరించి ఆమెతో నీవు కాపురము చేసి నీవు నా కొరకు పిల్లలను గాను అని చెప్పింది అబ్రహాముకి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నా కొరకు నీవు పిల్లలను కనమందో అబ్రహాము కూడా భార్య మాట విని ఆమెను దగ్గరకు తీశాడు. ఆమెను దగ్గర తీసినప్పుడు ఆమెతో కాపురము చేయగా ఇస్మాయేలు అనే కుమారుడు పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇస్మాయేలు అనే కుమారుడు పుట్టడానికి ముందుగా ఆమె గర్భవతి అవ్వంగానే ఈమెకేమొచ్చిందంటే, ఇక ఆస్తంతా నాదే. గాలిలో మేడలు కట్టేసింది. కొంతమంది పెద్దోళ్ళు అంటారు కదా, నేను మిమ్మల్ని అంటలేదు, క్షమించండి, తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అంటారు పెద్దోళ్ళు. వీడికేమో అసలు ఏముండదు, భూమి మీద కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు, కానీ ఆశలు ఊహలు మాత్రం కోట గుమ్మాలు దాటిపోయినట్టుగా కడతా ఉంటారు కొంతమంది. గాలిలో డాబాలు నిలవో. దేవునికి మహిమ కలుగును గాక. ఊహల్లో నీ జీవితం కట్టుకుండా పోతే కూలిపోతావు, పతనం అయిపోతావు. కనుక ఊహలలో బ్రతకబాకండి, వాస్తవికంగా బ్రతకండి, సత్యములో బ్రతకండి, దేవుడిలో బ్రతకండి. ఊకలు ఊగించుకుంటా బ్రతికితే ఊకలు జీవితాన్ని పాడు చేస్తాయి, కుటుంబాన్ని పాడు చేస్తాయి, నీ జీవితమే భూమి మీద లేకుండా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఊకలలో బ్రతికింది. నేను ఇంకా గర్భవతిని అయ్యాను కదా, ఇంకా నాకు అబ్రహాం ఆస్తి అంతా నాదే, అబ్రహాముకు నేను నా కుమారుని కనబోతున్నాను కనుక ఈ ఆస్తి అంతటికి నా కుమారుడే వారసుడు అనుకుంది. అక్కడ మీరు జాగ్రత్తగా చదివితే అబ్రహాముతో శారమ్మ చెప్పేటప్పుడు ఏం చెప్పిందో తెలుసా? నీవు నా దాసి అయిన హాగరు నీవు కూడుకొనున్నప్పుడు ఆమె గర్భవతి అయితే ఆమె ఎవరి కొరకు కుమారుని కనాలి? నీ కొరకు కాదబ్బాయి, ఎవరి కోసం? నా కోసం అని చెప్పింది. ఇప్పుడు వారసుడు ఎవరు? శారమ్మ కొడుకు అవుతాడు కానీ హాగరు కొడుకు కాదు. దాసియే కానీ భార్య కానే కాదు. దాసిని ఆమె పంపించింది కనుక ఇప్పుడు ఆ దాసికి పుట్టిన కుమారుడు ఎవరికి అవుతాడు? నాకవుతాడు కుమారుడు అని చెప్తుంది. ఈమెకి ఏమొచ్చిందంటే అసూయ వచ్చేసిందంట. గాల్లో డాబాలు కట్టేసింది, గాల్లో మేడలు కట్టేసి ఆ స్తంత నాదే, ఇక శారమ్మని తొక్కి పట్టియొచ్చు, అయిపోయింది, ఇక ఈమెకి పిల్లలు లేరు కాబట్టి నాదే వారసత్వం అనుకుంటే ఈ సంగతి శారమ్మకు అర్థమైపోయి ఆమెను శ్రమ పట్టడం ప్రారంభం చేసిందంట. గర్భవతిగా ఉన్న
హాగరుని ఎప్పుడైతే అసూయ వచ్చేసిందో, ఎప్పుడైతే శారమ్మ మీద నొసుకుంటా గొనుక్కుంటే, ఇక ఆడోళ్ళు ఇద్దరు కనుక ఇంట్లో ఉంటే ఆ రచ్చ ఏందో ఆ పరిస్థితులు ఏంటో మీకు చెప్పవలసిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను కనుక దాని జోలికి నేను పోవట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఇద్దరు ఆడోళ్ళు కనుక ఉన్నారు ఇంట్లో అంటే, ఇప్పుడు ఈమె గర్భవతి అయింది, ఆమె పిల్లలు లేకుండా ఉన్నారు, ఇక రచ్చ రచ్చ జరుగుతుంది. అందుకని శారమ్మ ఏమందంటే, ఈ శ్రమ పెడుతూ ఉందంట. శ్రమ పెడుతూ ఉంటే ఈ బాధ తట్టుకోలేక, ఏ బాధ? శారమ్మ పెట్టే బాధ తట్టుకోలేక హాగరు పారిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హాగరు పారిపోతా ఉంది. దేవుని దూత హాగరును వెంబడిస్తూ ఉందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు మనం కూడా దిక్కుదోచక కొన్ని పరిస్థితులను బట్టి, అరే ఇటని వెళ్ళిపోతే బాగుండు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే బాగుండు, ఈ పరిస్థితులు మనం తట్టుకోలేకపోతే ఈ శోధన ఏంది, ఈ బాధ ఏంది, ఈ వేదన ఏందని కొన్నిసార్లు మనం కూడా అనుకొని మనం పారిపోతూ ఉంటే నీకు తెలియకుండానే దేవుడు దూత నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితం ఏంది అయిపోయిందని నీవు కృంగిపోతుంటే దేవుని దూత నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. హాగరుని వెంబడించింది. ఓ స్థలములో హాగరుని కనుక్కొని హాగరుతో దేవుని దూత మాట్లాడుతుంది. హాగరు, ఏమొచ్చింది నీకు? అసలు నువ్వు చేసింది ఏమో కరెక్ట్గా ఉందా? ఆమె కదా నిన్ను పంపించింది. తన యజమానుణ్ణి నా భర్త కాదులే నీ భర్త అనుకొని ఆమె భర్తను నీకు దానంగా ఇచ్చి ఆమె భర్త దగ్గరకు నిన్ను పంపిస్తే నువ్వు గర్భవతి అయితే మరలా తిరిగి ఆమెకే పోరాటం చేస్తావేంది? ఆమెకు ఎదురు తిరిగి మాట్లాడతావేంది? నువ్వు మర్యాదగా చెప్తున్నాను, నువ్వు తిరిగి నీ యజమానురాలైన శారా దగ్గర అణిగిమణిగుండు అని పంపించింది. దేవునికి మహిమ కలుగును గాక. హాగరు వెళ్ళిపోయింది. తిరిగి వచ్చిన తర్వాత ఎంత దీవెన పొందుకుందో మనం చూస్తే 11వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఇస్సాకు సంతానాన్ని ఏ విధంగా అయితే దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తారని వాగ్దానం చేశాడో ఆ మాట చదువు ఒకసారి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని 10వ వచనం, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింపలేనంత విస్తారమగునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలును పేరు పెట్టుదువు అన్నాడు. ఇంకక్కడ చాలా ఇచ్చాడులే. ఇప్పుడు ఆమె తిరిగి రావడానికి తీర్మానం చేసుకున్న వెంటనే ప్రభు వాగ్దానం ఇచ్చి ఆమెతో మాట్లాడాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామముపరచు, హల్లెలూయా. నేను తిరిగి రాను అన్నట్లయితే వాగ్దానం పొందుకునేది కాదు. నీవు నీ యజమానురాలకి దాసురాలు కనుక ఆమె నీ ఇంట్లో ఉన్నావు కనుక, ఆమె ఇంట్లో నువ్వు ఉన్నావు కానీ నీ ఇంట్లో ఆమె లేదు కనుక జ్ఞాపకం చేసుకొని తిరిగి వెళ్ళి ఆమెకు నువ్వు దాసురాలుగా ఉండు, తగ్గింపు కలిగి ఉండు, ఆమె ఎదుట మౌనముగా ఉండని చెప్పినప్పుడు తిరిగి రావడానికి ఇష్టపడింది. తిరిగి వెళుతున్నటువంటి ఆమెతో ప్రభు మాట్లాడుతున్నాడు, నీ సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను. ఆ క్రింద వచనాలు మీరు చదివితే అప్పుడు ఏం పెట్టిందో తెలుసా? చూచుచున్న దేవుడమయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడమయ్యా నన్ను చూచినావు, నీ పేరేమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. యేసయ్యా నీ పేరేమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. హాగరు దేవుడు చెప్పిన మాట విని దేవుని దగ్గరకు తిరిగి రాకపోతే, తన యజమానురాల దగ్గరికి తిరిగి రాకపోతే ఆశీర్వాదాన్ని పొందుకునేది కాదు. ఇష్మాయేలు సంతానం ఎవరు? మన సహోదరులు ముస్లింలే. ఇష్మాయేలు యొక్క సంతానం ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్, అరబ్ దేశాల్లో ఉన్నటువంటి ముస్లిం సహోదరులే ఇష్మాయేలు సంతానం. కనుక అంతగా వారు ఆశీర్వదించబడ్డారు అంటే హాగరు దేవుని వైపు తిరిగి రావడం వలన. ఎవరి వైపు తిరిగి వచ్చింది? దేవుని దూత చెప్పారు. దేవుని దూత ఎవరో కాదు. ఎవరంట దేవుని దూత? యాకోబులో కూడా యాకోబుతో పోరాడిన దూత,
ప్రభువు దూత, దూత అని పాత నిబంధనలో కనబడిన ఆ దూత ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు గట్టికి చప్పట్లు, దేవునికి మహిమ కలుగును గాక. అంటే దూత వెంబడించిందంటే ఎవరు వెంబడించారు ఆమెని? అప్పుడు నరావతారిగా భూమి మీదకి రాలేదు, దూత వలె ఆమెను వెంబడించింది ఎవరంటే యేసు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హాగరు, నీకేమొచ్చింది? అసలు నీకేమొచ్చింది? నువ్వు ఎందుకు బాధపడిపోతున్నావు? తిరిగెళ్ళు, తగ్గించుకొనుండు, నీ యజమానురాల దగ్గర అణిగిమణిగుండు అని చెప్తే ఆ మాట విని తిరిగి వచ్చింది కనుక ఆశీర్వాదానికి వారసురాలుగా ఆమె తయారయ్యింది. దేవునికి మహిమ కలుగు. మరొక మాట చెప్పి ముగిచ్చేస్తాను చూడండి. దేవుని వాక్యములు మన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే దేవుని వాక్యములు లోకాసువార్త 15వ అధ్యాయం, లోకాసువార్త 15వ అధ్యాయము 15 వచ్చిన నుండి 18 వచ్చిన వరకు. ఒక ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఎంతమంది కుమారులు? 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు ఉంటే ఒకడు తన స్నేహితుల మాట విని, ఎవరి మాట విని? ఇప్పుడు యవనస్తులు కానీ, యవనస్తురాళ్ళు కానీ, తల్లులు కానీ, సహోదరులు కానీ, కుటుంబాలు కానీ నాశనమైపోవడానికి ప్రధాన కారణం స్నేహమే. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అన్నది బైబిల్లో. నేను చెప్పలేదు ఈ మాట, వాక్యంలో ఉన్న మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఏ సాంగత్యం అంట? దుష్టునితో సహవాసం నీవు మంచిగా ఉన్నా నీ మంచి నడవడికను పాడు చేసిద్ది. దేవుని వాక్యములో ఏమంటాడు అంటే పౌలు గారు మాట్లాడుతూ ఈ లోక స్నేహం దేవునితో వైర్యము తీసుకొచ్చి పెట్టిద్ది అన్నాడు. ఈ లోకంతో నువ్వు స్నేహం చేస్తుంటే నువ్వు దేవునికి విరోధివి. నువ్వు ఎవరివైనా ఈ లోకంతో స్నేహం చేయకూడదు. ఎవరితో స్నేహం చేయాలి? దేవుడితో స్నేహం చేయాలి. విశ్వాసుల అవిశ్వాసులతో, అవిశ్వాసుల విశ్వాసులతో సహవాసం ఉండకూడదు. దేవునికి దెయ్యానికి ఏమైనా పోలికుందా? దేవుడు ఎక్కడ, దెయ్యం ఎక్కడ? ఈరోజు కుటుంబాలు పతనమైపోతూ ఉన్న సహవాసాన్ని బట్టే, స్నేహాన్ని బట్టే. నీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉండాలంటే జీవము కలిగిన దేవునితో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్నేహం వలన ఇప్పుడు రావట్లేదు కానీ ఇప్పుడు క్రైమ్ స్టోరీస్ అని వస్తున్నాయి టీవీలో. రాత్రి 9:30 పెద్ద పాస్టర్ గారు చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు. నేను చూడలేదు కానీ పెద్ద పాస్టర్ గారు అయ్యగారు చెప్తూ ఉంటారు, చార్లెస్ ఫిన్నె అయ్యగారు. అబ్బో క్రైమ్ ఫైల్స్లో చూస్తూ ఉన్నాడు, భలే భయం వేసింది అయ్యా నాకు. మరి భయం వేస్తే ఎందుకు అయ్యగారు చూడటం అంటే చూడాలి నాయన, కొన్ని సంఘటనలు తెలుసుకోవాలంటాడు. అందులో అప్పుడేమో నేరాలు ఘోరాలు వచ్చేది. ఏంటంట? నేరాలు ఘోరాలు. స్నేహము వలన ఫ్రెండ్షిప్గా తీసుకెళ్ళి వాడికి తాగబోపిచ్చి వాడిని చంపేసి వీళ్ళిద్దరు సైలెంట్గా వచ్చేవాళ్ళు ఇంటికి. ఇట్లాంటి సంఘటనలు ఎన్ని జరిగినాయో. తెలంగాణ ఉద్యమంలో పోరాట యోధురాలుగా నిలిచినటువంటి చాకలి ఐలమ్మ అనే ఆమె ముని మనవరాలు, చాకలి ఐలమ్మ అనే ఆమె గారి యొక్క ముని మనవరాలు 10వ తరగతి చదువుతుంది. వాళ్ళ కుమార్తె ముని మనవరాలు యొక్క కుమార్తె 10వ తరగతి చదువుతుంది. ఇంకొక కుర్రోడిని ప్రేమించింది. ఈ ప్రేమలో ఏమైంది అంటే 2-3 రోజుల క్రితం ప్రేమించినోడితో కలిసి స్నేహభావాన్ని బట్టి, స్నేహధర్మాన్ని బట్టి మొత్తానికి ఆ తల్లి పాపం నీ జీవితం పాడైద్దే తల్లి ఎందుకని చెప్పి ఉంటుంది. అది నచ్చల పాపం, మంచి చెబితే నచ్చదుగా. నచ్చక ఏం చేశారు అంటే 10వ తరగతి చదువుతున్న పాప వాడు ఇద్దరు కలిసి కన్న తల్లిని చంపేశారు. ఎవరు చంపారు? దేనివల్ల? స్నేహమే తల్లి కారణం. దేవునికి స్తోత్రం. అందుకని నేనంటాను, ఎవరితో ఎంతవరకు మాట్లాడు అంతవరకే మాట్లాడు. రాసుకుంటే సన్యాసి రాసుకుంటే బూడిద రాలిద్ది అంటారు. అందుకని ఎవరితో ఎక్కువగా రాసుకోబాక. బాగున్నప్పుడేమో అన్నీ చెబుతావు, ఏదన్నా కోపం వచ్చో చిన్న గొడవ అయిందంటే బజారుకి ఈడిసి అవతలేస్తారు నిన్ను. జాగ్రత్త. ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడు. నేనంటాను, నీ కుటుంబ సంగతులు స్నేహంగా ఉంది కదా, సహవాసంగా ఉంది కదా, ఇంటి పక్కన ఆమె కదా, మన ఇదులు ఆమె కదా, అసలు మన కులం వాళ్ళే కదా అని మొత్తం చెబితే రేపు ఒకరోజు బజారు ఇచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకొని సావటం తప్ప నీకు ఇంకొక శరణం ఉండదు. జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులు. లోకంతో నీకేం పని? లోకంతో స్నేహం ఎందుకు? లోకంతో సహవాసం ఎందుకు? నువ్వు చేయాల్సిన స్నేహం దేవునితో కదా. నీతో స్నేహం నాకుంటే చాలయ్యా, నీ సహవాసం నాకెంతో మేలయ్యా. నీతో స్నేహం నాకుంటే
చాలయ్యా యేసయ్యా నీ సగవాసం నాకెంతో మేలయ్యా. నమ్మదగిన నా మంచి యేసయ్యా ఎన్నదగా నీ నన్ను పిలచినావయ్యా. నమ్మదగిన నా మంచి యేసయ్యా ఎన్నదగా నీ నన్ను పిలచినావయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. హల్లెలూయా. దండం పెట్టి చెప్తున్నాను, కాళ్ళు పట్టుకొని చెప్తున్నాను, ఓ దైవజనుడిగా బ్రతిమలాడుతూ చెప్తున్నాను. జీవితాలు పాడు చేసుకోబాకండి, జీవితాలు నాశనం చేసుకోబాకండి, కుటుంబాలు పాడు చేసుకోబాకండి. ఎవరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు, ఎవరు ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకే ప్రవర్తించు. లేనిపోయిన సమస్యలు తెచ్చుకొని కుటుంబాలను చిన్న భిన్నము చేసుకోవద్దని ఓ దైవజనుడిగా నాకున్న భారము వేదనను బట్టి మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతో మందిని చూస్తున్నాను నేను. ఎంతో మంది కుటుంబాలు సర్వనాశనములకు వెళ్ళిపోతున్నాయి. గత్యంతరము లేక ఇక మేము బ్రతకలేమని నిర్ణయానికి వచ్చి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్న వారు ఉన్నారు లోకంలో. నీవెవరో గ్రహించు, నీ సహవాసం ఎవరితోనో గ్రహించు, నీ స్నేహం ఎవరితోనో గ్రహించు. వాళ్ళకి ఏమండి 4 మాటలు చెప్తారు పాడు చేయడానికి. నీ బుద్ధి ఏమైంది, నీ జీవితం ఏమైంది, నీ ఆలోచన ఏమైంది, నీ పద్ధతి ఏమైంది. ఇప్పుడు వీడికి ఏం చెప్పారు అంటే, తప్పిపోయిన కుమారుడికి అబ్బే మీ నాన్న మంచి ఆస్తిపరుడే కానీ నీ వాటా నువ్వు తీసుకొనిరా, మనం మంచి వ్యాపారం చేద్దాం అన్నారు. మంచి వ్యాపారం చేయడానికి ఆస్తిని అంతా నా వాటా నాకు ఇయ్యాల్సిందని తండ్రి మీద తగాదు పెట్టుకొని ఆస్తి అంతా తీసుకున్నాడు. స్నేహితులతో కలిసి ప్రయాణమయ్యాడు. దేవుని వాక్యంలో ఉంది, దుర్వ్యాపారము వలన మంచి వ్యాపారం చేస్తే వాడు తప్పిపోయేవాడు కాదేమో. ఏ వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారము చేసి సమస్తాన్ని నష్టపరుచుకొని అదే ఊరిలో ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణములు ఎచ్చును అన్నారు పెద్దోళ్ళు. ఏమెచ్చితే ధనం అన్నిటికీ కారణం కాదు, ధనం వలన బ్రతికీదు, దేవుడు బ్రతికియాల. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కనుక ధనము బ్రతకడానికి అవసరమే కానీ ధనమే జీవితం అవ్వకూడదు. బ్రతకడానికి కావాలి. దేవుడు నీకు ఎంతవరకు ఇవ్వాలో, నీవెంతవరకు కలిగి ఉండాలో అంతవరకు ఇస్తాడు, ఇబ్బంది ఏమి లేదు. నిన్ను పోషించే దేవుడు అయినా నీకు ఏది కావాలో అది ఇస్తాడు, ఇబ్బంది ఏమి లేదు. అయితే ఈ తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారము చేసి వెళ్ళిపోయాడు, నష్టపరుచుకున్నాడు. ఎప్పుడైతే వీడి దగ్గర డబ్బులు అయిపోతున్నాయో ఒకడెంబడి ఒకడు స్నేహితులు మొత్తం జారుకున్నారు. ఇప్పుడు ఒంటరి వాడైపోయాడు. ఉన్నారు ఎవరన్నా తీసుకెళ్ళిన వాళ్ళు మాటలు చెప్పి? నీ స్నేహంలో కూడా అంతే, మాటలు చెప్తారు, భలే చెప్తారు, తీయకుంటాయి. కత్తికు తేనె పూసిన వంటి మాటలు మాట్లాడేవారు కలరు అనందు బైబిల్లో. మాటలు భలేగా ఉంటాయి, నాగుతా ఉంటే కత్తి వెళ్తున్న సంగతి కూడా తెలీదు, సప్పం దిగితే జీవితం నాశనం అయిపోయింది. కనుక నీ స్నేహం జీవము కలిగిన దేవునితో ఉండాలి, నీ స్నేహం పరిశుద్ధులైన వారితో ఉండాలి, నీ స్నేహం నీకంటే కొద్దిగా ఆత్మీయంగా వర్ధిల్లుతున్న వారితో ఉండాలి. కానీ నీకన్నా లిస్టులో ఉన్న వారితో, లోక సంబంధులతో నీ ఉండకూడదు. ఒక్కడ కనపడలా, మొత్తం మాయమైపోయారు. మొత్తం మాయమైపోయిన తర్వాత ఆ ఊరిలో ఆకలైందంట, అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకేం అర్థం కాల. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏదన్నా పని ఉంటే నాకు ఇస్తామని అడిగితే ఆయన అన్నాడంట, నాకు పందులు ఉన్నాయి, పందులను కాస్తే నీకంత అన్నం పెడతాను అన్నాడంట. అసలు ఈ కుమారుడు పరిస్థితి ఏంటి? ఎంత పరిస్థితికి వెళ్ళిపోయాడు? ఈ కుమారుడు స్థితి ఏంటి? ఈ కుమారుడు దిగజారిపోయిన పరిస్థితి ఏంటి? భయంకరమైనటువంటి అనుభవంలోకి వెళ్ళిపోయాడు. పందులు మేపుచు ఆకలి బాధతో పొట్టును మేసిన దుష్టుడనయ్యా. పందులు మేపుచు ఆకలి బాధతో పొట్టును మేసిన దుష్టుడనయ్యా. నీ దరి చేరితే నయ్యా, నా తండ్రివి నీవే కదయ్యా, నా తండ్రివి నీవే కదయ్యా. విడువను నిన్ను ఎడబాయనని నా కభయము సంగిన దేవా, నా కభయము సంగిన దేవా. హల్లెలూయా.
మా నాన్నమ్మ వృద్ధాప్యంలో చైర్లో కూర్చోనో, మంచం మీద పడుకోనో, రోడ్డు పక్కన కూర్చోనో ప్రశాంతంగా ఆమెకి ఇష్టం వచ్చినట్టు పాడుతూ ఉండేది, నేను వింటా ఉండేవాడిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను పెద్దగా ఏదో క్యాసెట్లో పుస్తకాల్లోనో ఎవరో ఇంటే నేర్చుకోలేదు. మా నాన్నమ్మ గారు పాడుతూ ఉంటే ఆమె పాడుతున్నటువంటి పాటలు నేర్చుకొని పుస్తకంలో ఉంటే వాటిని అట్లాగూ నేర్చుకున్నాను. మా నాన్నమ్మకి ఇష్టమైన పాటల్లో ఇది కూడా ఒక ప్రత్యేకమైన పాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అన్నిటికంటే ఇష్టమైన పాట, పాదాలు నే కడగనా, యేసయ్య పాదాలు నేను కడగనా. ఈ శ్రేష్టమైనటువంటి పాటలు ఆ తల్లి పాడి దేవుని నామాన్ని గణపరిచేది. ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి, బలహీనత లేనివాడు ఎవ్వడు లేడు. కనుక బలహీనతలు పక్కన పెడితే మంచి స్వరముతో దేవుని ప్రతిరోజు ఉదయాన్నే లేయంగానే అట్లాగూ పాడి తర్వాత నా దగ్గరకు వచ్చేది, అరే ఆకలి అవుతుంది ఏమన్నా పెట్టో అనే దేవునికి స్తోత్రం. అమ్మ ఏమి నా దగ్గర ఆడుండి నేను ఇయ్యడానికి అనేవాడిని ఊరగా అంటే, కాదు నువ్వు ఇయ్యాల్సిందే అనేది. ఇయ్యాల్సిందంటే ఒక 20 రూపాయలు 10 రూపాయలు ఇస్తే చాలయ్యా వెళ్తున్నాను టిఫిన్ చేసి వస్తాను అనేది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక మరి పందులు మేపుతున్నప్పుడు బుద్ధి వచ్చిందంట వాడికి. ఎప్పుడు వచ్చింది? పందులు మేపుతున్నప్పుడు బుద్ధి వచ్చి అనుకున్నాడు, అరే నా తండ్రి ఇంట అనేక మంది కూలి వారికి శ్రేష్టమైన ఆహారం పెడుతున్నాడు మా నాన్న, నేను పందులు తినవలసిన దౌర్భాగ్య స్థితిలోకి నేను ఎందుకు వచ్చాను? నా తండ్రి ఇంటికి వెళ్ళి కూలివాడలో ఒక కూలివారిగా నేను ఉంటానని నా తండ్రిని బ్రతిమలాడుకుంటానని తిరిగి వచ్చాడు తండ్రి దగ్గర. కొట్టిగట్టికి చెప్పడు, దేవునికి మహిమ కలుగును గాక. తిరిగి వస్తే వాడు ఇంకనూ దూరముగా ఉండగానే, బైబిల్లో ఉంది, వాడు ఇంకనూ ఎట్లాగున్నాడంట, ఆ రోడ్లో వస్తున్నాడు. ఆ రోడ్లో వస్తుంటే తండ్రి వెళ్ళిపోయిన నాటి నుండి ఆస్తి పంచుకొని వెళ్తే వెళ్ళే నా కుమారుడు ఎప్పటికైనా తిరిగి రాడా అని ఆ తండ్రి చూస్తూ ఉన్నాడు. ఆ కుమారుడు ఇంకా దూరముగా ఉండగానే కుమారుడు పరిగెత్తలేదంట, తండ్రి పరిగెత్తి ఆ కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని మరి హృదయపూర్వకంగా ఆ కుమారుని ప్రేమించాడు. శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు, ఒక 5 విధాలైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించాడు, చెప్పులు ఇచ్చాడు, ఉంగరాన్ని పెట్టాడు, సింహాసనం పైన కూర్చోబెట్టాడు, గొప్ప విందును కూడా చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంత శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఆస్తి పంచుకొని, తండ్రి నాకు అవసరం లేదని ఆస్తి పంచుకొని వెళ్ళిపోయిన ఆ తప్పిపోయిన కుమారుడికి ఆ తండ్రి ఇచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? తప్పు తెలుసుకొని తిరిగి వచ్చాడు గనుక. ఏం తెలుసుకొని? తన పొరపాటు ఏందో తెలుసుకున్నాడు గనుక, తన అవిధేయత ఏంటో తెలుసుకొని తిరిగి నా దగ్గరకు వచ్చాడు గనుక ఆ కుమారుడు తండ్రితో మాట్లాడుతుంటాడు, తండ్రి నీకును పరలోకమందున్న ఆ తండ్రికి విరోధముగా నేను పాపము చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. నీకు వ్యతిరేకంగా నేను నడిచానయ్యా, నీ ఆలోచన తెలియకుండా నడిచానయ్యా, నీ ఉద్దేశము తెలియకుండా నడిచానయ్యా, నన్ను క్షమించయ్యా. ఈ లోక స్నేహం నన్ను పాడు చేస్తుందని తెలిసి కూడా ఈ లోకముతోనే స్నేహము చేసి నేను సమస్తాన్ని పోగొట్టుకున్నానయ్యా, దౌర్భాగ్యుడనైపోయినయ్యా, నన్ను క్షమించమని ఆ తండ్రిని అడిగినప్పుడు ఆ తండ్రి అతనిని క్షమించి దైవీకమైనటువంటి ప్రేమ ఆ తప్పిపోయిన కుమారుడు పొందుకోవడానికి, తండ్రి ప్రేమను పొందుకోవడానికి అవకాశాన్ని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 3 సందర్భాలు మీకు జ్ఞాపకంలోకి తీసుకొచ్చాను. మొట్టమొదటి సందర్భాన్ని దేవుని వాక్యంలో మనం చూసాం. నోవాహు ఆ తరము వారందరూ నశించిపోయినా దేవుని తట్టు తిరిగాడు గనుక, దేవుని దగ్గరికి తిరిగి వచ్చాడు గనుక క్షేమంగా తర్వాత మరలా సృష్టిని ప్రారంభించడానికి, నోవాహు కుటుంబములో నుంచి ప్రజలు ఉత్పత్తి అవ్వడానికి, నూతన సృష్టి జరగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. తిరిగి రాకపోతే, ఆ తరము వారిలో ఇతను కూడా కనపడకపోతే భూమి మీద ఇక్కడ కూర్చున్న మనం ఎవరు ఉండేవాళ్ళం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవదిగా మీకు చెప్తూ, హాగరు తిరిగి వచ్చి తన యజమానురాలు దగ్గర దాసిగా అణిగిమణిగి ఉంది కనుక అతనిలో నుండి, ఆమెలో నుండి వచ్చిన సంతానాన్ని ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్, అరబ్ దేశాలలో మరి ముస్లిం సహోదరులు ప్రపంచంలో అత్యధికమైనటువంటి స్థానములో అన్ని విషయాలలో వారిని వాగ్దానము చేసి ఆశీర్వదించడానికి కారణం ఏంటి అంటే, హాగరు దేవుని యొద్దకు తిరిగి రావడం వలన. ఇంకో మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో 3 పవిత్రమైన మసీదులు ఉన్నాయి. మక్కా, మదీనా, అల్ అక్సైదా. మక్కా, మదీనా, అల్ అక్సైదా. మక్కా దగ్గరికి వెళ్ళొచ్చారు అంటే ముస్లిం సహోదరులు ఏం చేస్తారు అంటే, మక్కా యాత్ర చేసి వచ్చిన వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారు. ఏం పట్టుకుంటారు?
మక్కా యాత్ర చేసి రాగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సాంప్రదాయబద్ధంగా అలాగున ఒకళ్ళొకళ్ళు ప్రేమతో కౌగిలించుకొని వారు కాళ్ళు పట్టుకొని ఆ కాళ్ళను ముద్దు పెడతారు. ఎందుకో తెలుసా ఈ సాంప్రదాయం? ఎందుకంటే మక్కాలో ఓ పెట్టి ఆకారంలో ఉన్నటువంటి ఒక బాక్స్ ఉంటుంది. ఫొటోస్లో మీరు చూసి ఉండొచ్చు. పెట్టి ఆకారంలో ఉన్న ఓ బాక్స్ ఉంటుంది. ఆ ప్రాంతం పైన హెలికాప్టర్లు కానీ ఏరోప్లైన్లు కానీ వాటిపైన ప్రయాణించడం నిషిద్ధం. వాటిపైన ఏం ప్రయాణం చేయడానికి లేదు. ఆడవాళ్లకు అనుమతి లేదు. కేవలం ఎవరు వెళ్ళాలి? పురుషులు మాత్రమే వెళ్ళాలి. ఆ స్థలములో ఓ పవిత్రమైన జలాన్ని చిన్న చిన్న బాటిల్స్లో అమ్ముతారు. చిన్న చిన్న బాటిల్స్లో అమ్ముతారు. దీన్ని జిమ్ వాటర్ అంటారు. ఈ వాటర్ ఏంటో తెలుసా? ఈ పిల్లవాని చావు నేను చూడలేనని హాగరు ఆ ఎడారిలో పడుకోబెట్టి, ఈ పిల్లోడి సావు నేను చూడలేనయ్యా, నేను ఇక చూడలేనని ఆ తల్లి ఇంటి మీద దూరము వెళ్ళి ఏడుస్తూ ఉంటే, అరణ్యములో ఎడారిలో నుండి నీటి బుగ్గను ప్రవహింపజేసి ఆ తల్లి దాహాన్ని తీర్చిన స్థలమే ఈ మక్కా అనే స్థలం. కొట్టుగడ్డికి చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. పవిత్ర జలం. ఈ జలమును బాటిల్స్లో తెచ్చుకుంటారు. ఈ జలాన్ని అక్కడ నుండి బాటిల్స్లో తెచ్చుకొని మన ఇళ్లలో ఉన్నటువంటి బావిల్లో కానీ చెరువుల్లో కానీ ఈ పవిత్రమైన జలాన్ని కలుపుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే, ఈ జలము ఎవరి ద్వారా వచ్చింది? ఎవరి కోసం ఇచ్చాడు దేవుడు? హాగరు పిల్లవాడి సాగు చూడలేనయ్యా, నా స్తన్యాల్లో పాలైపోయినాయి, ఈ పిల్లవాడికి నేను తీసుకొచ్చిన ఆహారం అయిపోయింది, ఈ పిల్లడేమో గొక్కబట్టి ఏడుస్తున్నాడు అంటే, దేవుడు 21వ అధ్యాయం ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను అన్నాడు. ఎవరు విన్నాడంట? తల్లి ప్రార్థన విన్నాడు. ఆ పిల్లోడు ఏడుస్తున్నా తట్టుకోలేకపోయాడంట జీవము కలిగిన దేవుడు. నేనెవరినో తెలుసా? సర్వోన్నతుడైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణని ఎడారిలో నీటి బొగ్గను ప్రవహింపజేశాడు. ఆ నీటి బొగ్గే మక్కాలో ఉన్నటువంటి పవిత్ర జలం. ఇదే ముస్లిం సహోదరులకు పుణ్యస్థలముగా వారు ఆరాధిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక హాగరు అణిగమణిగి దేవుని దగ్గర రాకపోతే, హాగరుని దేవుడు దర్శించకపోతే, హాగరు యొక్క సంతానం ఇస్మాయేలు ద్వారా వచ్చిన సంతానం ఈరోజు ప్రపంచాన్ని శాసించేదిగా ఉండేది కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రపంచాన్ని సాధించగలుగుతుంది అంటే కారణం ఒకటే, హాగర్ అంట యెహోవా దగ్గరకు వచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హాగరు దేవుని దగ్గరకు వచ్చింది. హాగరు దేవుడు చెప్పిన మాట విన్నది. హాగరు దేవుని మాటకు లోబడింది. కనుక హాగరును బట్టి ఆమెలో నుండి వచ్చిన ఇస్మాయేలు సంతానాన్ని జీవము కలిగిన దేవుడు ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు ఎన్ని తప్పులు చేసినా తండ్రి దగ్గర తిరిగి వచ్చి పశ్చాత్తాపడి క్షమాపణ అడిగాడు కనుక తండ్రి ప్రేమను పొందుకోగలిగాడు. ఈ 3 సందర్భాల ద్వారా బ్రతిమలాడుతూ నేను చెప్తున్న మాట ఏంటి అంటే, నువ్వు దేవుని దగ్గరికి తిరిగి వస్తావని ఆశిస్తున్నాడు. నీవు దేవుని తట్టు తిరుగుతావని ఆశిస్తున్నాడు. నీ దేవుడని యెహోవా తట్టు నీవు తిరిగితే ఆయన నీ తట్టు తిరగబోతున్నాడు. తల వంచండి, కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు వీటి వైపు నేను తిరిగాను ప్రభువా, ఏదేదో వాటి వైపు నేను తిరిగాను, కానీ నిజదేవుడు అని, సత్యదేవుడు అని, సృష్టికర్త అయిన దేవుడు అని, నా ఆశను కోరికను తీర్చగలిగిన దేవుడు అని నాయన నీ వైపు తిరుగుతున్నానయ్యా. నీ తట్టు చూచి వారి మొక్కములను సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా. నీ తట్టు చూచి వారిని అవమానానికి అప్పగించే దేవుడు కాదయ్యా. నీ తట్టు నేను చూస్తున్నాను ప్రభువా, దయతో నన్ను దర్శించయ్యా, దయతో నన్ను దర్శించయ్యా. నోవాహు నీ తట్టు తిరిగినప్పుడు, నోవాహు తిరిగి వచ్చినప్పుడు జలప్రళయంలో నుండి అతని కుటుంబాన్ని కాపాడేవు, భద్రపరిచేవయ్యా. అతని ద్వారా మరలా తిరిగి భూమి మీద ప్రజలను ఉత్పత్తి చేసావు తండ్రి. హాగరు నీ వైపు తిరిగినప్పుడు, నీ తట్టు తిరిగినప్పుడు హాగరును కృపతో జ్ఞాపకం చేసుకొని ఇష్మాయేలు సంతానాన్ని నువ్వు భూమి మీద ఆశీర్వాదకరంగా మార్చేవయ్యా. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు తిరిగి వచ్చినప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు ద్వారా తండ్రి ప్రేమను సంపాదించుకోవడానికి నీవు సహాయం చేసే ప్రభువా. నీ తట్టు తిరుగుతానయ్యా, నీ తట్టు తిరుగుతాను ప్రభువా. లోకము తట్టు నేను తిరిగింది చాలయ్యా, లోకము తట్టు నేను ప్రయాణము చేసింది చాలయ్యా. నీ తట్టు నేను తిరుగుతాను ప్రభువా అని దేవుని వైపు తిరుగుదాం. యెషయా ప్రవచన గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, దినమెల్లా లోబడినోళ్ళని ప్రజల వైపు నా చేతులు చాపి నేను పిలుస్తున్నాను అన్నాడు. నిన్ను పిలుస్తున్న దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా నేను నిన్ను విమోచిస్తాను,
నీ పాపాన్ని కడుగుతాను, నిన్ను పవిత్రపరుస్తాను, నా యొద్దకు రమ్మని ప్రభు పిలుస్తూ ఉండగా దేవుని దగ్గరకు వద్దాం. దేవుని దగ్గరకు వద్దాం. ఎందుకు దేవుని తట్టు తిరగాలి అని చెప్తున్నాను అంటే, ఎందుకు దేవుని తట్టు తిరగమని ప్రతిమలాడుతున్నాను దైవజనుడిగా అంటే, మారు మనస్సు పొందడానికి. అజ్ఞాన కాలమున దేవుడు చూచుచున్నట్టున్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనస్సు పొందాలి. నీ మనస్సు మారాలి, నీ బ్రతుకు మారాలి. మాట మారితే కాదు, క్యారెక్టర్ మారితే కాదు, పద్ధతి మారితే కాదు. మారవలసింది ఏంటి అంటే మనస్సు మారాలి. నీ మనస్సు మారిందా? నీ బ్రతుకు మారిందా? నీ జీవితం మారిందా? నీ మనస్సు మార్చగలిగింది ఒకటే, అది జీవము కలిగిన దేవుని మాటే. మనుషుల మాటలు నిన్ను మార్చలేవు, మనుషుల మాటలు నిన్ను బలహీనపరుస్తాయి. ద్వితీయోపదేశకాండ గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఆయన దగ్గరకు నీవు తిరిగి వస్తే, ఆయన ఆజ్ఞాపించే ఆజ్ఞను నీవు పాటిస్తే, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, మేలు కలుగుతుంది, జీవించే సంవత్సరాలు అధికమవుతాయి. నీకు ఏ విషయంలో లోటు లేకుండా, గర్భఫలం విషయంలో, భూఫలం విషయంలో, పంట విషయంలో, అన్నిటి విషయంలో నిన్ను మేలుకరంగా, ఆశీర్వాదకరంగా నా దేవుడు ఉంచుతాడు. పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఇంకా ఒకవేళ యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే, యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనసు రక్షణ అనుభవంలోకి రావాలి అని ప్రభు సేవకునిగా మనవి చేస్తున్నాను. ప్రభు సేవకునిగా బ్రతిమలాడుతున్నాను. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? అయ్యా, తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ బ్రతుకును మార్చుకోవా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ మనసును మార్చుకోవా? అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా? కాలము సమీపమైంది, కాలము సంపూర్ణమైంది. సువార్తను నమ్మండి, దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది. ఆయన త్వరలో రానయ్యున్నాడు. ఇంకా ఒకవేళ సొంత రక్షకునిగా యేసుని అంగీకరించకపోతే, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనసు రక్షణ అనుభవంలోకి రావాలి అని నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఎలాగుంది నీ పరిస్థితి? నువ్వు దేవుని వైపు తిరుగుతున్నావా? నీ ఇష్టం వచ్చిన మార్గంలో నీవు తిరుగుతున్నావా? పరిశీలన చేసుకుందాం, ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా, సర్వశక్తి మిక్కిలి కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వెల్లడైన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నీతో స్నేహం మా జీవితానికి ఆశీర్వాదమయ్యా. నీతో గడిపే సమయం మా జీవితాల్లో ఆనందాన్ని కలుగు చేస్తుంది ప్రభువా. లోకములో 1000 దినాలు గడపడం కంటే నీ సన్నిధిలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని నీ వాక్యములో మీరు సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినం ఇశ్రాయేలు ప్రజలతో నీవు చేసిన వాగ్దానం, నీవు యెహోవా మాట విని నా దగ్గరకు తిరిగి వస్తే నీ జీవితాన్ని ఎలా మలుస్తానని మీరు వాగ్దానం చేస్తూ మాట్లాడేవు తండ్రి. మేము ఇప్పటి వరకు మా స్వకీయమైన దురాలోచన బట్టి, మా ఇష్టాన్ని బట్టి, మా ఉద్దేశాన్ని బట్టి మేము నడుస్తూ వెళ్ళిపోతూ నీకు ఆయాసకరంగా బ్రతుకుతున్నాయి. మేము క్షమించయ్యా. మా ఉద్దేశాలు నిష్ఫలమైపోతాయి, నీ ఉద్దేశం శాశ్వతంగా నిలిచి ఉండేదని వాక్యం సెలవిస్తూ ఉండగా తండ్రి, నీ కృప చూపించి నీ ఆలోచనలో నడవడానికి నేర్పించయ్యా. నీ ఉద్దేశంలో నడవడానికి నేర్పించు నాయన. నీ వైపు తిరగడానికి నేర్పించయ్యా. మనుషుల తట్టో, లోకము తట్టో, మాకున్న స్థితిగతుల తట్టో మేము తిరిగితే నష్టపోతాము గనుక తండ్రి,
జీవము కలిగిన నీ వైపు తిరగడానికి మాకు సహాయం దయచేయండి. నీ వైపు తిరిగిన భక్తులు వారి యొక్క జీవితాల్లో పొందిన ఆశీర్వాదం మేము ధ్యానం చేస్తూ వచ్చాం ప్రభువా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. నీ కృప, నీ ఆశీర్వాదం మా పైన ఉంచండి తండ్రి. భక్తుల వలె నీ వైపు మేము తిరిగినప్పుడు నాయన మీరు మాకిచ్చే ఆశీర్వాదాలు ఏంటో గొప్పవిగా ప్రభువా మేము పొందుకోగలిగినట్టు కృపను, సహాయతను మీరు అందించమని, విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేసి నీ కృప కలిగిన దీవెన ఆశీర్వాదాన్ని మా అందరిపై మీరు అనుగ్రహించి బలపరచమని నాయన, వాక్యాన్ని వింటున్న బిడలలో క్షేమమునిచ్చి, ఒకవేళ వారు నీ వైపు తిరుగునే వారిగా ఉంటే నీ వైపు తిరగడానికి సహాయం చేసి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది.